అందరికీ జై శ్రీరామ్ జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను ధూళిపేటలో అయితే ఉన్నాను అనమాట. సో మీకైతే ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, అక్కడ ఒకసారి బ్యానర్ అయితే చూసుకోవచ్చు. అజయ్ సింగ్ మూర్తి కళాకారు అని అయితే ఉంది కదా, ఆ షెడ్లో అయితే ఉన్నప్పుడు మీకైతే ఇక్కడ ఒక 5 వేరియేషన్లు గణేషులు అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయన్నది. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే కలరింగ్ అయితే వేసేసారు, ఎక్కడైతే వేయలేదు ధూళిపేటలో ప్రజెంట్ అయితే. ఒక 12 ఫీట్స్ 10 ఫీట్స్ గణేషులు అయితే ఇక్కడైతే కలరింగ్ అయితే వేసేసారు కంప్లీట్గా. ఒకసారి అయితే మీకు డీటెయిల్ అయితే వీడియో అయితే చూపెడతాను. అలాగే గణేషులు అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి అయితే మీకు కంప్లీట్గా చూపెడతాను. ఈ అడ్రస్ వచ్చేసరికి అయితే మనకు అక్కడ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అయితే ఉంటుంది, ఆ ఎదురుగానే మనకి గల్లీలో అయితే ఉంటుంది. అయితే సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే తప్పకుండా అయితే రండి, ఒకసారి అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. మీకైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే ఒకసారి అయితే చూసుకోండి, మనకి స్టార్టింగ్ ఎంట్రింగ్ ఈ గణేశుడు అయితే ఉంటాడు. ఈ గణేశుని ఫీచర్స్ వరకు అయితే ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నది. ఒక సూర్యుని రూపం లాగా అయితే మనకి అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే కార్నర్స్ అయితే ఎడ్జెస్ అయితే చూడండి, ఒక సూర్యుని రూపం లాగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ పంచె చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది ఒకసారి మీరే పంచె చూడండి, మనకు ఒరిజినల్ పంచెలాగా అయితే ఉందన్న. అలాగే ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా కుందెన్స్ అయితే చూసుకోవచ్చు, ఒరిజినల్ కుందెన్స్ అయితే పెట్టారు. ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్గా అయితే వేసేసారు. ఒక అలాగే ఇంకా ఇక్కడ చూసుకుంటే అయితే ఈ శాల్వా గిట అయితే వేసారు, అక్కడ శాల్వా గిట చూసుకోవచ్చు. ఒక ఈ గణేశుడు ఎట్లున్నాడు అంటే మనకి మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు సింపుల్గా. అలాగే 4 చేతులతో మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇంకో చేతి అయితే మనకి ఇట్లా దర్శనం ఇస్తున్నట్టు అయితే పెడతాడు. మొత్తం మనకి 6 చేతులు అయితే ఉంటాయి అన్న. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే పంచ అయితే చూసుకోవచ్చు. అలాగే ఎలుక చూసుకోండి, మూషిక అయితే ఎంత చిన్నగా ఉంది, మూషికని ఒకటి చిన్నగా ఇచ్చారు. ఇంకోటి ఎడల్పు అయితే మనకు చూసుకుంటే అయితే ఒక 7 ఫీట్స్ అయితే ఎడల్పు అయితే ఉంటుంది. అంత బాగుందన్న. తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ కాండి. అలాగే తప్పకుండా అయితే చూడండి. ఒకసారి మీకు జూమ్ పెట్టి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉందనేది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఐస్ కానీ చూసుకోవచ్చు. ఒకసారి కిరీటం చూడండి మీరే. అలాగే మీకు ఇయర్స్కి చూసుకుంటే అయితే చెవులకి మన కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ త్రిశూలం కానీ, అంటే మనకి చాలామంది గణేశులకు అయితే త్రిశూలం అవన్నీ అయితే ఇప్పుడే పెట్టారు, ఇక్కడైతే అన్నీ పెట్టేశారు. త్రిశూలం కానీ శంఖం కానీ అవన్నీ అయితే పెట్టేశారు. కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉందన్న గణేశుడు అయితే. బుజ్జగణపయ్య మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనకు ఒక 2 నుంచి 3 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడు ఒకసారి చూసుకోండి. ఈ గణేశుడు అంటే ఎక్సలెంట్ ఉన్నాడు. మనకి ఈ షెడ్లోనే నెంబర్ 1 గణేశుడు అంటే ఈ గణేశుడు. ఎందుకంటే ఈ గణేశుని చూడండి ఒకసారి, తొండం అయితే మినిమం ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది. తొండం ఓన్లీ జస్ట్ తొండమే, గణేశుని కాళ్ళ దగ్గర దాకా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ తొండం చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్లో మనకైతే కలరింగ్ అయితే ఏ విధంగా అయితే ఉన్నది అనేది రియల్ తొండం లాగా అయితే ఉంది. మన గణేశుడు అయితే రియల్గా కూర్చొని అయితే ఉన్నట్టు అయితే ఉంది. సో ఒకసారి కుందెన్స్ గిట చూసుకోండి ఎంత ఉన్నాయో, ఎంత అంటే అంత బాగుంది. మనకు 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ త్రిశూలం కానీ ఒకసారి చూసుకోండి. అక్కడ ఆ చేతు ఈ చేతిలో మనకైతే త్రిశూలం అయితే పెట్టారు. ఒకసారి చూడండి మీరే, ఆ చేతిలో మనకి అక్కడ సైడ్ ఆ చేతిలో 2 చేతుల్లో సేమ్ త్రిశూలం అయితే పెట్టారు. బుజ్జగణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఒకసారి దూరంకి అయితే చూడండి మీరు ఏ విధంగా అయితే ఉందనేది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా దూరంకి అయితే ఏ విధంగా అయితే ఉన్నా అనేది. గణేష్ మహారాజ్ కి ఇక్కడ గణేశుని చూసుకుంటే అయితే, అలాగే ఇక్కడ పంచ చూసుకోవచ్చు. మన శాల్వా లాంటిది అయితే ఏ విధంగా అయితే ఉన్నది అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకోటి గణేశునికి అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది. మన నగలతోటి కానీ, అంటే చాలా నగలు అయితే పెట్టారు గణేశునికి అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి కుందెన్స్ అయితే మెయిన్గా అంటే నాకు తొండానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ కుందెన్స్ అయితే ఒకసారి మీరే చూడండి దగ్గరికి అయితే కుందెన్స్ అయితే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. మనకి చేతులకి ఎక్కడ పెట్టండి, తొండం దగ్గర అయితే ఒక్క దగ్గర అయితే పెట్టారు. ఎక్సలెంట్. తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే అయితే మీరైతే తప్పకుండా గణేశుని ఎట్లయినా తీసుకోవాలనిపిస్తుంది. అట్లా గణేశుడు అయితే ఇంకా బుకింగ్ అయితే కాలేదు, ఇంకా జల్ది వచ్చేది మీరైతే బుక్ అయితే చేసుకోండి. ఇంకా 2-3 గణేశులు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడు ఒకటి డిఫరెంట్ మోడల్. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకి కొన్ని గణేశులు అయితే రెడీ చేస్తున్నారు. అంటే ఒక 5 వేరియేషన్లు చేసి మనకి అవి అయితే అంటే కంప్లీట్ పెద్ద సైజులో 5 వేరియేషన్లు ఉంటాయి. అందులో ఇది ఒక మోడల్ బుజ్జగణపయ్య సింపుల్ అయితే ఉంటాడు. అంటే సింపుల్గా మనకి కూర్చొని అయితే ఉంటాడు బుజ్జగణపయ్య. చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాడో మీరే చూడండి. ఈ గణేశుని ఫీచర్కి అయితే ఒక 7 ఫీట్స్ అయితే ఉంటాడు. ఎడల్పి చూసుకుంటే అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడు అన్న. అలాగే బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉన్నదని చూసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అలాగే తొండంపై అయితే చూసుకోండి 3D టైప్లో ఏ విధంగా అయితే ఉందనేది తొండం అయితే. ఇంకా మీద అయితే మనకు నగలు అయితే 3D టైప్లో ఒక బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది గణేశుడు అయితే. ఇంకా పంచ అయితే కలరింగ్ అయితే చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో, చాలా అంటే చాలా బాగుంది గణేశుడు అయితే. ఇంక ఇక్కడ 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి అయితే చూపెడతాను.
ఇక్కడైతే మీకు ఇందాకైతే చూపెట్టాను కదా, ఇంకా రెడీ అయితే చేస్తున్నారు. అంటే ఇంకా మనకి బుకింగ్ అయితే కాలేదు, మీరైతే జల్ది అయితే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ గిట్టే సేమ్ గణేశుడు రెడీ అయితే చేస్తున్నారు. మీకు ఇందాక స్టార్టింగ్లో ఫస్ట్ చూపెట్టాను కదా, అదే గణేశుడు అంటే ఈ గణేశుడు. ఇంకొక 3 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. మీరైతే జల్ది అయితే వచ్చి అయితే ఇక్కడ చూసుకొని అయితే బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి ఫెస్టివల్ దగ్గరనే ఉంది కాబట్టి జల్ది అయితే బుక్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే అయితే అక్కడ కిరీటంపై అయితే ఒకసారి అయితే చూసుకోండి మీరే. మనకు విష్ణుదేవుడు అయితే ఉంటాడు, కింద అయితే గరుడ దేవుడు అయితే ఉంటాడు. గరుడ దేవుని పైన మనకు విష్ణుదేవుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉందన్నమాట గణేశుడు అయితే. సో అలాగే మీకు ఒకసారి అయితే జూమ్ చేసి అయితే చూపెడతాను. ఇయర్స్కి అయితే చూడండి ఒకసారి అయితే కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారు అనేది. ఇయర్స్కి కుందన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెట్టారు. సో చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. చాలా అంటే చాలా బాగుంది. అయితే మీరు తప్పకుండా అయితే ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి జల్దీ బుకింగ్ అయితే అయిపోతాయి. జల్దీ వచ్చి మీరైతే తీసుకోండి. ఎందుకంటే ఈ షెడ్లో ఓన్లీ ఒక 5 to 6 వేరియేషన్స్ అయితే చేస్తారు. సో మీరైతే జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకా టైం లేదు కాబట్టి మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి అలాగే మీరు చూడడానికన్నా రండి ఒకసారి అయితే. మీరు రియల్గా చూస్తే ఏ విధంగా అయితే ఉందనేది మీకే అర్థమవుతుంది. ఫోన్లో చూసింది వేరు, రియల్గా చూసింది అయితే వేరు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీకు బయటకి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉంది అనేది షెడ్ అనేది. సో మీకైతే ఇక్కడ కాంట్రాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, మీరు కాంట్రాక్ట్ చేసి అయితే ఈ అడ్రస్కి అయితే రావచ్చు. ఒకసారి అయితే అక్కడ చూడండి, మీకు బ్యానర్ అయితే ఈ విధంగా అయితే ఉంది అనేది షెడ్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ చూసుకోండి కొన్ని గణేశులు అయితే ఇంకా కలరింగ్ అయితే వేయలేదన్నమాట. బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట చెట్టు, మనకు బ్యాక్ సైడ్ అయితే ఇంకా కలరింగ్ వేయని అయితే గణేశులు అయితే ఇక్కడైతే పెట్టారు. ఒకసారి మీరే చూడండి ఏ విధంగా అయితే ఉన్నది. ఒకసారి ఈ గణేశుని చూడండి సపరేట్గా ఎట్లుందో. ఒకసారి మీరు గ్రీన్ కలర్ తున్నంతో ఏ విధంగా అయితే ఉన్నది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మనకైతే బ్యాక్ సైడ్ అయితే చాలా గణేశులు అయితే పెట్టారు. ఇంకా ప్లేస్ లేదు కాబట్టి చూడడానికి అయితే రాదు. బ్యాక్ సైడ్ అయితే చాలా గణేశులు అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా అయితే ఈ ప్లేస్కి అయితే విజిట్ కండి. అలాగే ఇంకా ఈ గణేశుడు చూసుకోండి, ఇంకా కొంచెమే కలరింగ్ అయితే వేసారు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకోండి ఏ విధంగా అయితే ఉన్నది. ఈ గణేశుడు ఫీట్స్ వచ్చేసరికి అయితే ఒక 8 feet అయితే ఉంటే చిన్నగా మినీ గణేశుని లాగా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇది ఓల్డ్ మోడల్ లుక్. ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ మోడల్లో ఏ విధంగా అయితే ఉన్నది చూడండి. మనకి అప్పట్లో మనకి గణేశునికి తొన్నం పైట్లు అయితే షాల్వా ఉన్నట్టయితే ఉంటుందన్నమాట. ఓల్డ్ మోడల్ లుక్ అనమాట ఈ గణేశుడు అయితే. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకోండి. ఇంకా కంప్లీట్గా కలరింగ్ అయితే వేయలేదు, ఓన్లీ బ్లాక్ కలర్ తొన్నంపై అయితే వస్తుంది. అలాగే ఇంకా ఇక్కడ కిరీటంపై అయితే కొంచెం బ్లాక్ కలర్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ అయితే మీకు ఒకసారి చూపెడతాను ఇంకా కొన్ని గణేశులు అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇంకెన్ని గణేశులు ఉన్నాయి. ఇవన్నీ బుక్ అయితే కాలేదు. మీరు జల్ది అయితే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఒకసారి గణేశుని చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. తొన్నం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మన గణేశుల్లో మెయిన్ లుక్ కొట్టేది అంటే తొన్నమే. తొన్నం అయితే కొంచెం లడ్డుగా ఉండి సైజ్ ఎక్కువ ఉండి చాలా అంటే చాలా బాగుంది. గణేశుని ఫేస్లో తొన్నం పెద్దగా ఉండేసరికి చాలా లుక్ కొట్టుకోవచ్చు. ఒక 2 pieces లాగా అయితే కిరీటం డిఫరెంట్ స్టైల్లో పెట్టారు. యూనిక్ మోడల్ ఉందో మీరే చూడండి. ఏ షెడ్లో మనకి ఇట్లాంటి కిరీటం అయితే పెట్టారన్న. ఇందులో ఏంటంటే స్పెషల్గా 2 యూనిక్ కిరీటమ్స్ లాగా అయితే పెట్టారు. ఒకసారి మీరు జూమ్ చేసి చూసుకోండి ఒకసారి ఎట్లుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ గణేశుల్లో మనకు ఒక 4 to 5 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే రెడీ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇంకా కొద్ది రోజుల్లో మనకైతే కలరింగ్ అయితే చేస్తారు. అలాగే మీరు తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ చేయండి జై గణేష్ అన్న, జై శ్రీరామ్ అన్న. అలాగే మీరు తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.